నాయకులు జంగా కృష్ణ గారు బీసీ నాయకులు ఈ రోజు కాకినాడ రావడం జరిగింది. కాకినాడ జేఎన్టీలో ఆయన కలవడం మా బీసీ నాయకులు అందరూ కలిసామండి. అయ్యా జంగా కృష్ణమూర్తి గారు, మీకు ఈ కాకినాడ ఎంపీ నియోజకవర్గంలో దాదాపుగా 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో కనీసం బీసీలు ఒక్కరు కూడా మీకు ఆనలేదని ఆయన అడిగితే ఆయన ఏదో మామూలుగా జగన్ గారు ఏదో చెప్పినట్టుగా జగన్ గారు న్యాయం చేస్తారు, అది న్యాయం చేస్తారని తూతూ మంత్రంగా చెప్పేసి ఆయన వెళ్ళిపోవడం జరిగిందండి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఒకసారి ఆలోచించండి. ఈ కాకినాడ ఎంపీ నియోజకవర్గంలో తుని నియోజకవర్గాన్ని కాపుకిచ్చారు, పిఠాపురం కాపుకిచ్చారు, పెద్దాపురం కాపుకిచ్చారు, జగ్గంపేట కాపుకిచ్చారు, పత్తిపాడు కాపుకిచ్చారు. అదే మాదిరిగా కాకినాడ 2 కూడా కాపుకిచ్చారు. ఏమంటే కాకినాడ 1 అయితే రెడ్డి గారికి ఇస్తున్నారు. ఈ జిల్లాలో ఎంతమంది బీసీలున్నా ఈ నియోజకవర్గంలో కాకినాడ ఎంపీ నియోజకవర్గంలో దాదాపుగా 9 లక్షల మంది మా బీసీలు ఓటర్లు ఉన్నాం. ఇక్కడ కనీసం ఒక్కడ కూడా అనలేదండి జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఈ 7 నియోజకవర్గాల్లో ఒక్కడ కూడా ఒక ఎమ్మెల్యే ఇవ్వడానికి మా బీసీల తరఫున ఎవరు అనలేదండి. మా కొప్ప విలమలు అనలేదండి, మా యాదవులు అనలేదండి, మా చేనేతలు అనలేదా, మా మత్స్యకారులు అనలేదా, మా శెట్టి బల్జలు అనలేదా, ఎవరు అనలేదు. ఓన్లీ మీకు అందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఆనేరా. వీళ్ళందరూ ఏకమై మీ పార్టీని డెవలప్మెంట్ చేస్తారా? మేము మీ పార్టీకి మేము ఓట్లు వేయాలా? ఏమంటే మీరు ఏలూరులో మీటింగ్ వెళ్తే ఆ సభకు వచ్చిన వాళ్ళందరూ మేము వస్తామా? ఓట్లు వేయించుకోవడానికి పలకీలు మోయినాకి మేము కావాలా? సీట్లు అయితే మాకు ఎవరేమోండి అయ్యా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడైనా మీరు ఆలోచించండి. రాబోయే 2019 ఎన్నికల్లో ఇంకా 2 రోజుల్లో మేము చూస్తాం. ఈ 2 రోజుల్లో ఎవరికైనా ఈ నియోజకవర్గంలో మా బీసీలకి ఒక టికెట్ అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని గౌరవిస్తాం. లేని పక్షంలో ప్రతి నియోజకవర్గం తిరిగి ప్రతి నియోజకవర్గంలో మా బీసీలు దాదాపుగా 1,20,000 1,30,000 దాకా మా బీసీ సోదరులు ఉన్నారు. వీళ్ళందరికీ చెప్పి ఖచ్చితంగా మీ పార్టీని ఓడించడానికైతే వెనకాడేది లేదు. ఇప్పుడైనా ఆలోచించి ఈ 2 రోజుల మంచి నిర్ణయం తీసుకుంటే మేము దానికి సంఘీభావం ప్రకటిస్తాం. తీసుకోకపోతే మాత్రం ఓడించడానికి వెనకాడేది లేదని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అదే కాకుండా మీరు మాత్రం మంచి నిర్ణయం తీసుకుని ఈ 2 రోజుల నిర్ణయం ప్రకటించండి. లేని పక్షంలో మాత్రం ఖచ్చితంగా దీన్ని వెనకాడేది లేదని మీడియా ద్వారా తెలియజేస్తూ నా పేరు పెద్దించెట్టి వెంకటేశ్వరరావు, రాష్ట్ర బీసీ ఉద్యమ నాయకుడిని. బీసీ ఐక్యత.